వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 10 మిరియాం గురించి తెలుసుకుందాం. మోషే అక్క మిరియాం. నిర్గమకాండం 2:4లో వానికి అంటే మోషేకి ఏం సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క మిరియాము దూరంగా నిలిచి ఉండెను అని రాయబడింది. మిరియాం గురించి మొదటిగా చెప్పబడిన సందర్భం ఇది. ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించుట అనే దేవుడు చేసిన గొప్ప కార్యంలో ప్రధాన పాత్రలు వహించిన మోషే అహరోనుల అక్క మిరియాం. నిర్గమకాండం సంఖ్యాకాండంలో గ్రంథస్థం చేసి ఉన్న ప్రకారము మిరియాం కూడా 3 సందర్భాలలో ప్రధాన పాత్ర పోషించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన తమ్ముడైన మోషేకు సంరక్షకురాలిగాను, పెద్దదయ్యాక ఆమె ఒక ప్రవక్తినిగా పేరుగాంచింది. బానిసత్వం నుండి విడుదల పొందిన వారిని దేవుని స్తుతించడంలో నడిపించింది. చివరిగా ఒక అసూయతో నిండిన వ్యక్తిగా దేవునితో మోషేకున్న ప్రత్యేక సహవాసంను సవాల్ చేసింది. ఈ 3 పాత్రల ద్వారా ఆమె స్వభావం మనం తెలుసుకుందాం. మొదటిది, బాలుడైన తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించిన అక్కగా. నిర్గమకాండం 2:1-10లో చూడగలం. నైలు నది ఒడ్డున ఒక జమ్ము పెట్టెలో బిడ్డను ఉంచిన తల్లి వాడికి ఏం జరుగుతుందో చూస్తుండమని కొద్ది దూరంలో మిరియామును పెట్టింది. ఫరో కుమార్తె ఆ బిడ్డను కనుగొనగానే ధైర్యంగా ఫరో కుమార్తె యొద్దకు వచ్చి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని ఆ పిల్లవాడిని పెంచుటకు తెత్తునా అని అడిగి వెళ్ళి తన సొంత తల్లిని తీసుకొని వచ్చింది. మిరియాం యొక్క విశ్వాస్యత, సమయస్ఫూర్తి వలన మోషే భవిష్యత్తు తీర్చుటలో ఒక ముఖ్య పాత్రను పోషించింది అని చెప్పచ్చు. బిడ్డను యాకోబు పెంచుటకు ఏర్పాటు చేసింది. ఆమె ద్వారానే తను హెబ్రీయుడని అనే సంగతి కూడా మోషేకు చిన్నప్పుడే తెలిసింది. రెండవది, మిరియామును ప్రవక్తినిగా చూడొచ్చు. ఫరో ఎదుట తెగుళ్ళు, అద్భుతాలు చేసి అతన్ని కాళ్ళబేరానికి తీసుకొచ్చేటట్టు చేసిన సందర్భంలో ఆమె ప్రస్తావనే లేదు. అప్పుడు కేవలం మోషే, అహరోన్ మాత్రమే ఉన్నారు. నిర్గమకాండం 3-14 వరకు కేవలం ఈ 2 నాయకులే కనపడుతున్నారు. నిర్గమకాండం 15లో మిరియాం మరలా కనపడుతుంది. ఈ సందర్భంలో దేవుడు ఎర్ర సముద్రమును తన ప్రజల కొరకు పాయలుగా చేసి ఐగుప్తు శత్రు సైన్యాన్ని అంతా కూడా పూర్తిగా తుడిచివేశాడు. నిర్గమకాండం 15:20-21లో మిరియాము పాత్ర గురించి 4 అంశాలు చెప్పబడి ఉన్నాయి. మొదటిది, ఆమె ప్రవక్తి, అంటే దేవుని నుండి ప్రజలకు సమాచారం అందజేసే వ్యక్తి. బైబిల్లో చెప్పబడిన మొదటి ప్రవక్తిని. రెండవది, అహరోనుకు కూడా ఆమె అక్క. మూడవది, ఆమె ఆరాధన నడిపించే నాయకురాలుగా స్త్రీలనంతా ఆరాధనలో నడిపించింది. నాలుగవది, స్తుతించుట ప్రారంభించింది. దేవుడు చేసిన మేళ్ళు, అద్భుతాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి అని నేర్పించింది. మూడవ పాయింట్ ఏంటంటే, మూడవ సందర్భం, మోషే నాయకత్వం గురించి అసంతృప్తి గల వ్యక్తిగా సంఖ్యాకాండము 12:1-16లో చూడగలం. సీనాయి ప్రాంతం విడిచిపెట్టాక మిరియాము, అహరోను మోషేపై తిరుగుబాటు చేశారు. అహరోను సులభంగా మాట వింటాడని అతన్ని తన వైపు తిప్పుకొని మోషేపై అసంతృప్తి ప్రకటించింది. మేము కూడా నాయకులమే కదా, దేవుడు నీతోనే మాట్లాడతాడా అన్నట్లుగా మోషేకి ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వడం లేదని ఆమె కోపం. ఆ సమయంలో దేవుడే స్వయంగా వారిని పిలిచి మోషే తాను ఎన్నుకున్న నాయకుడని స్పష్టంగా చెప్పాడు. అసూయ, గర్వం ఉన్నప్పుడు దేవునితో సహవాసం కోల్పోతామని మిరియాం జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునాయనా, ప్రవక్తి అయిన మిరియాం కూడా అసూయ, ద్వేషాలకు ఆమె కూడా ఉండింది తండ్రి. మరి అటువంటి పరిస్థితి మాలో చాలామందికి ఉంది నాయన. సొంత తమ్ముడి మీదనే అసూయపడుతుంది. అవును తండ్రి, ఈ కాలంలో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరే మాకు సహాయం చేసి అటువంటి శోధనలో పడకుండా చూడమని, మీకు ఎప్పుడు దగ్గరగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.